హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే గోంగూర ఎండు రొయ్యలు టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. రొయ్యలు మనం చాలా కూరల్లో వేసుకుంటాం, కానీ గోంగూర కాంబినేషన్లో వండుకుంటే అబ్బా, నోట్లో అయితే నీళ్లు ఊరాల్సిందే. ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా గోంగూరని చక్కగా కడిగి ఆరబెట్టేసుకోవాలండి. ఈ కూరకి గోంగూర బాగా తడిగా అయితే ఉండకూడదు. కడిగి ఆరబెట్టేసుకొని కొంచెం ఒడిలిన గోంగూర అయితే ఇంకా బాగుంటుంది. రొయ్యలు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి, చక్కగా కడిగి పెట్టేసుకోవాలి. అవి కూడా నీళ్ళన్నీ ఆరిపోవాలన్నమాట. చక్కగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలను అయితే వేసి ఫ్రై చేయాలన్నమాట. చక్క మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రొయ్యలంతా చక్కగా దోరగా ఫ్రై చేస్తే ఆ స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుద్ది అనమాట. చక్కగా మనకి గోంగూర ఈ లోపు అనేది మనం ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి. రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్టు, పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము, కానీ మన ఛానల్కి అనుకున్నంత రీచ్ అయితే రాలేదు. ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిందండి. మనం గోంగూరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. గోంగూర అనేది ఈ కూరకైతే వడిలిపోయి ఉండాలి, ఎందుకంటే కొంచెం అప్పుడే కడిగి వేసింది ఏమవుతుందంటే గోంగూర ముద్దగా అయిపోద్దండి. ముద్దగా అయిపోతే అంత బాగోదు. మనకు కడిగి ఆరబెట్టేసుకొని వడిలిపోయిన గోంగూర అయితే నూనెలో ఫ్రై అవుతుంది, అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఎండు రొయ్యలే కాదు, ఎండి చేపలు అంటారు కదా, ఎండి చేపలకు కూడా అది పర్ఫెక్ట్ కాంబినేషన్. గోంగూర ముద్ద అయిపోతే పచ్చి రొయ్యలకి బాగుంటుందండి. ఇలా ఆకుగా ఫ్రై అయితే ఎండు రొయ్యలకు కానీ ఎండి చేపలకు కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ అయితే చేసుకుంటారనమాట. మనకైతే గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది, అలాగే ఫ్రై అయింది అనమాట. మా గోంగూర కూడా కొంచెం తడిగానే ఉంది, అందుకే ఇలా ముద్దలాగా మీకు కనిపిస్తుంది. కానీ వడిలిపోయింది అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మనం రొయ్యలు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కర్రీ అయితే అయిపోయిందండి. మంచిగా ప్లేట్లో వైట్ రైస్ పెట్టుకొని మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.